కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ ను ఆయన అనుచరుని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. జోగి రమేష్ అరెస్టుపై ఆయన కుమారుడు రాజు స్పందించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల కోసమే ఈ అరెస్టులన్నీ చేస్తున్నారు అని చెప్పారు. చట్టపరంగా కేసులను ఎదుర్కొంటామని న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని తెలిపారు. జోగి రమేష్ తనయుడు రాజుతో మా ప్రతినిధి సుబ్బు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. అయితే జోగి రమేష్ అరెస్టు చట్ట వ్యతిరేకం అని చెప్పేసి ఇక్కడ జోగి రమేష్ వర్గాలు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు జోగి రమేష్ కుమారులు మనతో పడుతున్నారు. ఆయన అడిగి మధ్య వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జోగి రమేష్ గారు ఎప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు? ఈ అరెస్ట్ మీద మీరు ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కల్తీ మద్యం ఏ రకంగా తయారు చేస్తారు, ఈ కేసును కూడా కల్తీ కేసు తయారు చేసి జోగి రమేష్ గారి మీద బనాయించడం జరిగింది. అక్రమంగానే భావిస్తాము. పొద్దున 5 గంటలకి మేమేదో టెర్రరిస్టు అన్నట్టుగా ఇంటిని చుట్టుముట్టి గేట్లు దూకి తలుపులు బద్దలు కొట్టి పోలీసులు చాలా అత్యుత్సాహం ప్రదర్శించి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం. అయితే ఈ కేసులో జనార్దన్ పక్క సాక్ష్యాధారాలు ఇచ్చారు. పక్క ఆధారాలు కావాలంటే చుట్టూ ఉన్న ఆధారాలను కలెక్ట్ చేస్తాం. మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, అందుకే మేము వచ్చి అంత ధైర్యంగా అరెస్ట్ జనార్దన్ ఇచ్చింది స్టేట్మెంట్ ఆధారాలు. జనార్దన్కి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని ఈ కేసులో లాగి వాళ్ళని ఇరికిస్తామని చెప్పి జనార్దన్ని బెదిరిస్తుంది. జనార్దన్ మీద ఒత్తిడి పెట్టి జోగి రమేష్ గారి పేరు చెప్పించడం జరిగింది. అంతకు మించి ఆయన ఇచ్చిన ఆధారాలు ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఈ కల్తీ మద్యం 2022 నుంచి జరుగుతుంది. దీని మొత్తానికి జోగి రమేష్ స్వీకర్తారు పాత్ర డబ్బులు కూడా ఆశ చూపించారు. ఈ డబ్బులు ఆశ చూపించడం వల్ల జనార్దన్ కూడా అని చెప్పుకుంటున్నారు. మేము తప్పు చేయలేదు, అది మా మనస్సాక్షికి తెలుసు. మా మనస్సాక్షికి తెలుసు కాబట్టే మాకు దైవం మీద భక్తి భయం రెండూ ఉన్నాయి. కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి ఆలయంలో మేము చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ తనయుడు లోకేష్ గారి సవాల్ విసిరాం. మీకు కూడా కుటుంబం ఉంది, భార్య బిడ్డలు ఉన్నారు, మీరు కూడా దైవం మీద నమ్మకం ఉంది, వచ్చి మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పి మేము సవాల్ విసిరాం. మాకు అలాంటి అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాల్సిన అఘాయిత్యం కానీ కర్మ కానీ పట్టదు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మీకు ఏ కోసాలన్న చిత్తశుద్ధి ఉంటే ఒకటి చెప్తాను, కేసుని సిబిఐకి అప్పగించండి. నార్కో అనాలిసిస్ టెస్ట్, లైట్ టెస్ట్ వెంటనే చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోండి. బీసీ సమాజ్ రెండోసారి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం బీసీల్లో అంటే వాళ్ళకి అపోజిషన్గా ఉన్న పార్టీకి సంబంధించిన బీసీ నాయకులందరినీ అణగదొక్కాలని చెప్పేసి కూడుకుంది. ఎంత తొక్కినా అంటే జోగి రమేష్ గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కానీ భయపడే ప్రసక్తి లేదు, వాళ్ళ పోరాటం ఆపే ప్రసక్తి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మేము తప్పు చేయలేదు, తప్పుడు మార్గాల్లో సంపాదించాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పేసి జోగి రమేష్ తనయుడు చెప్తున్నారు. దీని మీద ఏ టెస్ట్కైనా సిద్ధం, లైట్ టెస్ట్ కానీ ఇంకా ఏ నార్కో అనాలిసిస్ టెస్ట్ కానీ దేనికైనా సిద్ధం అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఎవరైనా రాజ్ కుమార్ కలిసి సుబ్రహ్మణ్యం, విజయవాడ నుంచి.